మంత్రి గారు కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. మీరు కూడా తెలంగాణ కాబట్టి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ అప్పుడు కూడా కొట్లాడు హరీష్ గారు. ఇప్పుడు కూడా మీరు కొట్లాడుతారు. వాళ్ళు చేయలేదు, మీరు చేయండి అంటున్నారు. వాళ్ళు చేయలేదా? చేయలేదు. వాళ్ళు చేయకపోతే మీరు చేయరా? మనం పంపించింది కూడా 3 months పైన అవుతుంది సార్. ఎప్పుడైనా కలిసి నాకు లెటర్ ఇచ్చిండ్రా? సార్ ఇది పంపించినప్పుడు ఢిల్లీలో ఉంది, పై చూడండి అని ఎప్పుడైనా లెటర్ ఇస్తున్నారు? లేదు సార్, త్రూఅవుట్ స్టేట్ మనకి ఎవరికి రాలేదు సార్ ఇంతవరకు. నేను నాకు ఏమైనా లెటర్ ఇచ్చిందా సార్? మనది దుజడ ప్రపోజల్ పోయింది, ఇది తొందరగా ఏదైనా చూడండి అని ఏమైనా మీరు పంపించిన ప్రపోజల్ పేపర్ అని మాకు ఇచ్చినారా? యాక్చువల్లీ హెడ్ ఆఫీస్ నుంచి పంపించారు సార్, మన నుంచి అయితే మీ నుంచి హెడ్ ఆఫీస్ పైన లెటర్ ఉందా మీ దగ్గర? నేను మెసేజ్ కూడా పెట్టాను సార్, ఏమని? ఇట్లా ఆల్రెడీ సబ్మిటెడ్ టు హెడ్ ఆఫీస్ అని చెప్పేసి. కాపీ అడిగిన నేను మిమ్మల్ని కాపీ అడుగుతున్నాను. ఓకే సార్. ఇంకోటి కలెక్టర్ గారు నేను నా నేటివ్ విలేజ్ ఒకటి సెలెక్ట్ చేసి మా నేటివ్ విలేజ్ ఒకటి సెలెక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ విజిట్ చేయమని చెప్పాను. ఒకసారి 100 స్లాబ్ వేసిన ఇంట్లో ఉన్నాయి, వాళ్ళందరికీ నేను సిఎస్ఆర్ కింద అందరికీ సోలార్ ప్లేట్స్ పెట్టిస్తా అని చెప్పి మిమ్మల్ని ఒక ప్రపోజల్ రెడీ చేసి ఇవ్వని అడిగినాను. ఏ స్టేజ్ లో ఉంది సార్? సార్ విజిట్ చేయాలి సార్, రీసెంట్ గా చెప్పారు సార్ తమరు, నేను నోట్ చేసుకున్నాను సార్, వెళ్తాను సార్. ఎంత సమయం కావాలి? మీరు ఏం చేస్తున్నారు? ఇళ్ల మీద సోలార్ పలకలు పెట్టండి, ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఎక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఫ్రీ కరెంట్ ఇస్తాం, 200 యూనిట్ ఇస్తాం, 300 యూనిట్ ఇస్తాం అని చెప్పే బదులు ఇంటి మీద 4 సోలార్ పలకలు పెట్టుకోండి, 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, 2 కిలోవాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ పెట్టుకుంటే మీ కరెంట్ ఉత్పత్తి అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయని లేదా ఎక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు సార్? మనం హోర్డింగ్స్ కూడా పెట్టాము సార్ ఇక్కడ జస్ట్ హైవేస్. ఎంత కష్టం సార్ హోర్డింగ్ పెట్టాలని? చాలా కష్టం. నేను ఆల్మోస్ట్ అలా తిరిగాను సార్, వెహికల్స్ కూడా. ఏ విలేజ్ లో సిద్దిపేట మున్సిపాలిటీ దగ్గర లేదా అందరు మున్సిపల్ కమిషనర్ అని పిలిచి మీరు కొత్త బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు 20 లక్షలు 30 లక్షలు పెట్టి బిల్డింగ్ కడతారు కదా, ఒక 2 లక్షలు పెట్టుకొని ప్రధానమంత్రి నిఫ్టీ గుజరీ యోజన అనేది ఒకటి, పైన 4 సోలార్ పలకలు పెట్టుకోండి అని ఒక ఇంటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మున్సిపల్ కమిషనర్లని ఇది ఒక రూల్ లాగా పెట్టుకోండి అని చెప్పి సార్. ఓకే సార్. ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తలేము సార్. ఫ్రీగా కరెంటు ఎండ రోజు పొద్దున వస్తుంది, మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా సూర్యుడు వస్తాడు, పోతూనే ఉన్నాడు కదా. 2 లక్షలు పెట్టుకుంటాడు, 20 లక్షలు పెట్టి ఇల్లు పెట్టుకునే బిల్డింగ్ మీద ఒక 4 సోలార్ పలకలు పెట్టించడానికి ప్రచారం చేయడానికి లేదా మున్సిపల్ కమిషనర్ కలిసి సాధ్యమైనంత వరకు 10 lakhs ఎగో ఉన్న బిల్డింగ్ మీద పెట్టించడానికి మీరు ప్రచారమే చేస్తారు. లేదు సార్, ఆల్మోస్ట్ మాక్సిమం తిరిగాను సార్. మా ఊరికే పోలే ఇప్పటిదాకా. నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు వేరే ఊళ్ళో ఎక్కడ నేను డబ్బులు ఇస్తాను పెట్టిస్తాను అందరికి ఇళ్ళ మీద అంటేనే మీరు పోతలేరు. ఇంకేం చేయాలి? నేను ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు దాకా జిల్లాలో ఉన్న హౌస్ హోల్డ్స్ ఎన్ని హౌస్ హోల్డ్స్ మీద మీరు ఇవి పెట్టించగలిగారు? యాక్చువల్లీ సార్ డిస్కౌంట్ చూస్తుంది టీఎంసీ సార్. డిస్కౌంట్ ఎవరు చూస్తున్నారు సార్? ఎన్ని ఇళ్ల మీద సిద్దిపేట జిల్లాలో ఉన్న ఇంగ్లాండ్ ఎన్ని ఇళ్ల మీద ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన కింద మనం సోలార్ ప్లేట్లు పెట్టుకుని ఎంతమందిని ఎంకరేజ్ చేసినాం? సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్నిటి మీద పెట్టించినారు? సిద్దిపేట అడిగితే మీరు హుస్నాబాద్ గురించి చెప్తారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు లేదు, వారు చెప్పండి. సిద్దిపేట జిల్లాలో మిగతా ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 2 కాన్స్టిట్యున్సీలలో ఏ ఊర్లోనైనా పెట్టించినారా, ఏదైనా పెట్టించినారా చెప్పండి. హుస్నాబాద్ నా పార్లమెంట్ కింద రాదు, అందుకే నేను మాట్లాడడం సమంజసం ఉంటుంది. నేనున్న ఏరియా గురించి చెప్పండి. అప్లై చేసుకుంటే మనం ఇష్యూ చేస్తున్నాం, అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ వాళ్ళకి తెలియాలి కదా. మనం వాళ్ళకి ఇంటి యజమానికి ఏమైనా చెప్తా ఉన్నామా? నేను అక్కడ హోర్డింగ్ పెట్టిన చూసుకోమని ఆయన చెప్తా ఉన్నాడు సార్. హోర్డింగ్ చూసుకొని చేసేదంటే మరి మీరెందుకు మేమెందుకు? మీరు ఒక ఊరికి పోయి ఒక మున్సిపల్ కమిషనర్ కలిసి ఈ ప్రాబ్లం ని ఇట్లా చేయండి అని చెప్పింది ఒక మీటింగ్ కండక్ట్ చేసి చెప్పండి సార్. గజ్వాల్ లో చేశాను సార్, గజ్వాల్ మున్సిపల్ ఆఫీస్ లో చేశాను. గజ్వాల్ మున్సిపల్ కార్యాలయం మీద సోలార్ పలకలు అంటే జస్ట్ అవేర్నెస్ వరకు క్రియేట్ చేసి పెట్టాను. తీసుకున్న తెలంగాణలో అప్పుడు రిజర్వాయర్స్ లేవు, చాపు బిల్లు తయారు కాలేదు.
ఇప్పుడు ఇన్నే రంగనాయక సాగర్ ఇన్నే ఉంటుంది, కొండపోచం ఇన్నే ఉంటుంది, 50 టీఎంసీలో మల్లన్న సాగర్ ఉంటుంది. ఇంకా టెండర్ వేసి చాపు పిల్లలు ఆంధ్రాకి తెచ్చిపోయింది సార్. 13 ఏళ్ళైంది కదా తెలంగాణ నుంచి చాపు పిల్లలు తయారు చేసుకుని మల్లన్న సాగర్ కాడ కట్టొచ్చు కదా, కొండపోచం దగ్గర కట్టుకోవచ్చు కదా. మన చాపు పిల్లలు మనమే తయారు చేయొచ్చు కదా. ఇంకా టెండర్ వేసింది ఆంధ్రాకి వెళ్ళి తెచ్చిపోయింది. లారీ తెచ్చి లారీలో 10,000 చాపు పిల్లలు ఉన్నాయి అంటాడు. ఎవరు దిగి లెక్క పెడతారు లారీలో చాపు పిల్లలు? 13 ఏళ్ళ తర్వాత మల్లన్న సాగర్ దగ్గర చాప పిల్లలు తయారు చేసినందుకు పని రాకపోతే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు? ఇంకా ఆంధ్రాకి వేయాలి, టెండర్ వేయాలి. జూలైలో టెండర్ వేస్తాం, ఆగస్టులో చాప పిల్లలు వస్తాయి, దసరాకి చాప పిల్లలు వేస్తాం. ఇదేం పద్ధతి ఐడియా? మంత్రి గారు మీరు కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. మీరు కూడా తెలంగాణ ముఖ్యంగా కాబట్టి ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ కొట్లాడే సార్, అప్పుడు కూడా కొట్లాడే హరీష్ గారు. ఇప్పుడు కూడా మీరు కొట్లాడుతా ఉన్నారు. వాళ్ళు చేయలేదు, మీరు చేయండి అంటున్నారు. వాళ్ళు చేయలేదా? చేయలేదు కదా. సమయంలో పనిచేసి ఉంచుకుంటుంది. వాళ్ళు చేయకపోతే మీరు చేయరా? గవర్నమెంట్ ఎక్కడ వద్దు కానీ టెండర్స్ ఎప్పుడు పిలవాలి, చాప పిల్లలు ఎప్పుడు వేయాలి? సార్ అది కమిషనర్ ఆఫీస్ నుంచి స్టేట్ పాలసీ సార్. ఏదో తీసుకోవాలి సార్. మా జిల్లాలో వస్తలేదు సార్ చేపలు. సపరేట్ జిల్లాలో ఈసారి డబుల్ చాపు ఈ సంవత్సరం డబుల్ మంత్రి గారు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఒక 5 కోట్లు మన ఫిషరీస్ మార్కెట్ ఇవ్వడానికి అని చెప్పి సిద్దిపేట నుంచి రాజీవ్ రహదారి మీద మిమ్మల్ని స్థలం ఇవ్వని కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి మీకు ఒక ఉత్తరం వచ్చింది. కలెక్టర్ కార్యాలయం సిద్దిపేట ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇలా స్థలం ఇస్తే ఒక 5 కోట్ల రూపాయల ఫిషరీస్ మార్కెట్ పెట్టడానికి మేము తీసుకొని వస్తాం. ఆ ఉత్తరం ఎక్కడ ఉంది, ఏమైంది? ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చింది ఉత్తరం. నేను కొత్తగా వచ్చిన ఎక్కడో ఒక దగ్గర నియర్ బై రాజీవ్ రహదారి ఎక్కడో ఒక దగ్గర ఇవ్వండి. ప్రాజెక్ట్ రెడీ ఉంటుంది. ఓకే నెక్స్ట్